రోహిత్, ప్లీజ్ రోహిత్, ఇప్పటికైనా నన్ను క్షమించు రోహిత్. నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు రోహిత్. నువ్వు అనుకుంటున్నావు నేను తప్పు చేశాను అని. కళ్ళతో చూసేది ఏది నిజం కాదు, చెవులతో వినేది ఏది నిజం కాదు. ఎందుకంటే కొన్ని అప్పుడప్పుడు మన కళ్ళతో చూసినా అవి రాంగ్ అయిపోతాయి. నా విషయంలో కూడా అదే జరిగింది రోహిత్. నేను అక్కడ ఏ తప్పు చేయలేదు రోహిత్. ప్లీజ్ ఇప్పటికైనా నువ్వు నన్ను నమ్ము. నేను ఇంతగా నీ దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాను అంటే ఇప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మకపోతే ఎట్లా రోహిత్? ప్లీజ్ రోహిత్. రోహిత్ అంటున్నాడు, స్నేహ ప్లీజ్ ఆపేసేయిక. నేను ఈ పరిస్థితిలో ఉన్నానని తెలిసి కూడా నువ్వు ఇలా వచ్చి నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే. నిన్ను గుడ్డిగా ప్రేమించాను. మా అమ్మ వాళ్ళని, మా నాన్నని, మా అందరినీ వదిలేసుకున్నాను. అందరినీ వదిలేసేసుకుని నిన్ను నమ్మి నేను నీ దగ్గరకు వచ్చాను. కానీ నువ్వు ఇచ్చిన బహుమతి ఇప్పుడు వీల్ చైర్లో కూర్చున్నాను. ఇంకొద్దు, ఇక్కడితో ఈ గేమ్ ఆపేద్దాం. ప్లీజ్ వెళ్ళిపో, ప్లీజ్ వెళ్ళిపో. మళ్ళీ చెప్పను రోహిత్. ప్లీజ్ రోహిత్, అలా అనవద్దు రోహిత్. నువ్వు చూసింది మొత్తం అది నిజం కాదు రోహిత్. నిన్ను నేను ఎలా నమ్మించాలి నాకేం అర్థం కావట్లేదు రోహిత్. ప్లీజ్ రోహిత్, నిన్ను ఇలా వదిలేసి నేను వెళ్ళలేను రోహిత్. నేను చావైనా బతికైనా నీ దగ్గరే ఉంటా రోహిత్. ప్లీజ్ రోహిత్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించే రోహిత్. ప్లీజ్ రోహిత్. సరే, నిజమేంటి ఇప్పుడు చెప్పు, నమ్ముతాను, చెప్పు. రోహిత్, అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే, నేను పార్టీకి వెళ్ళిన మాట నిజమే రోహిత్. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, నాకు తెలియకుండా కూల్ డ్రింక్లో ఏదో కలిపేసి ఇచ్చారు రోహిత్. అది నేను తాగుదాం అనుకున్నాను కానీ తాగలేదు. శ్రీకాంత్ అప్పటికే ఏదో మాట్లాడుతూ ఉంటున్నాడు, నాతో చెప్తూ ఉంటున్నాడు. సర్లే అని చెప్పేసి వింటూ ఉన్నాను. అప్పుడే నా మీద చేసాడు. ఆ చేసినప్పుడే నువ్వు వచ్చావు. ఆ తర్వాత నువ్వు వచ్చి చూసి వెళ్ళిపోయావు. కానీ తర్వాత ఏం జరిగిందన్నది నువ్వు చూడలేదు కదా. నేను వాడిని గట్టిగా గట్టిగా ఒకటి కొట్టాను అంతే. వాడికి చాలా కోపం వచ్చింది. నా చెంపలు గట్టిగా కొట్టిండు. చాలా అంటే చాలా బాధ అనిపించింది రోహిత్. చాలా ఏడుపు వచ్చింది. వాడిని తోసేసుకుని గబగబా బయటకు వచ్చేసాను రోహిత్. జరిగింది అదే. కానీ నువ్వు మాత్రం మొత్తం చూడకుండా నువ్వు చూసిన వరకే ఇక చూసి వెళ్ళిపోయినాక నాదే తప్పు అనుకుని నన్ను ఇన్ని రోజులు విడిగా ఉంచావు. కానీ ఎప్పుడు నువ్వే గుర్తు. సో ఎప్పుడు నీ ఆలోచనలు, నిన్ను ఎట్లా నమ్మించాలి నాకేం అర్థం కావట్లేదు రోహిత్. ప్లీజ్ ఈ ఒక్కసారికి నమ్ము రోహిత్. అంటే అయ్యో జరిగింది ఇదా, నిన్ను అర్థం చేసుకోలేకపోయా, సారీ.